హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి గ్రాస్ టర్బైన్ హీట్ రేట్ మరియు నెట్ టర్బైన్ హీట్ రేట్ ఈ రెండు ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా నేను ప్రీవియస్గా చేసిన ప్లాంట్లోంచి కొద్దిగా సమ్ డిస్క్రిప్షన్ తీసుకున్నా. ఆ డిస్క్రిప్షన్ ద్వారా ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ప్లాంట్ యొక్క కెపాసిటీ 15 మెగావాట్, టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ ప్రెషర్ 63 kg/cm², అదేవిధంగా టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ టెంపరేచర్ 500 degrees సెంటీగ్రేడ్, టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ ఫ్లో 59 tons per hour, బాయిలర్ ఫీడ్ పంప్ లోడ్ BFP, బాయిలర్ ఫీడ్ పంప్ లోడ్ 350 kWh, కోల్ కన్జంప్షన్ 12.5 tons per hour, GCV ఆఫ్ కోల్ 4000, అలాగే ఫీడ్ వాటర్ టెంపరేచర్ అట్ బాయిలర్ ఇన్లెట్ 183 degrees సెంటీగ్రేడ్. మనకి గ్రాస్ టర్బైన్ హీట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా వచ్చి టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ ఫ్లో ఇది ఇంటూ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఎట్ టర్బైన్ ఇన్లెట్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ ఎట్ బాయిలర్ ఇన్లెట్ డివైడెడ్ బై పవర్ జనరేషన్. ఇప్పుడు మనకి టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ ఫ్లో తెలుసు. ఎంత? టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ ఫ్లో 59 tons. ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఎట్ టర్బైన్ ఇన్లెట్ ఇందులో లేదు, మనం కట్టాలి. అలాగే ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ ఎట్ బాయిలర్ ఇన్లెట్ ఇక్కడ కూడా ఎంథాల్పీ అనేది లేదు, మనం కట్టాలని. డివైడెడ్ బై పవర్ జనరేషన్. పవర్ జనరేషన్ మనకు తెలుసు. ఇప్పుడు ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ మీరు స్టీమ్ టేబుల్ బుక్లో చూసుకుంటే 3416.4 కిలో జౌల్ బై కేజీస్లో ఉంటుంది. మీరు 3416.4 అంటే 60 స్టీమ్ టేబుల్స్ బుక్ ఓపెన్ చేసి ఎంథాల్పీ ఆఫ్ సూపరేటెడ్ స్టీమ్ ఓపెన్ చేసుకొని అందులో 63 kg ప్రెషర్ దగ్గర, అదేవిధంగా 500 degree టెంపరేచర్ దగ్గర చూసుకుంటే మీకు ఈ వాల్యూ అనేది ఉంటుంది. అది కిలో జౌల్స్లో ఉంది. మనకి కిలో క్యాలరీస్లోకి మార్చుకోవాలి. కిలో క్యాలరీస్లోకి మార్చుకోవాలంటే 1 kilo calorie ఈక్వల్ టు 4.184 కిలో క్యాలరీ బై కేజీ. అంటే ఇప్పుడు మనకి 3416.4 డివైడెడ్ బై 4.184 మీరు క్యాల్కులేట్ చేస్తే 816.54 వస్తుంది కిలో క్యాలరీ బై కేజీ. ఇప్పుడు ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ వచ్చేసింది. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ కావాలి. ఇది కూడా ఫీడ్ వాటర్ మీరు ఇక్కడ ఎంథాల్పీ చూసుకుంటే స్టీమ్ టేబుల్స్లో చూసుకుంటే 183 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ చూడండి. సాచురేషన్ టెంపరేచర్ దగ్గర 180 చూసుకుంటే మీకు ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ మీరు స్టీమ్ టేబుల్స్లో చూస్తే 785.3 కిలో జౌల్ బై కేజీస్లో ఉంటుంది. దీన్ని మీకు ఇదే విధంగా కిలో క్యాలరీలో కన్వర్ట్ చేసుకుంటే 187.69 కిలో క్యాలరీ బై కేజీలోకి వస్తుంది. ఇప్పుడు మనకి ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ వచ్చేసింది, ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. తర్వాత టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ ఫ్లో ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్టీమ్ ఫ్లో ఎంత? 59 tons. ఇక్కడ కేజీస్లో ఉంది, కేజీలో ఉంది. మనకి టన్స్ నుంచి కేజీస్లోకి మార్చుకుంటే ఇంటూ 1000 వేసుకోవాలి. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ 816.54 మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ 187.69 డివైడెడ్ బై పవర్ జనరేషన్ 15 మెగావాట్. ఇది మెగావాట్స్లో ఉంది. దీన్ని మనం కిలోవాట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 1000 వేసుకోవాలి. ఇప్పుడు మీరు 59,628.85 డివైడెడ్ బై 15,000 క్యాల్కులేట్ చేస్తే 2473.48 వస్తుంది కిలో క్యాలరీ బై కేజీ.
ఇది దిస్ ఈజ్ కాల్డ్ గ్రాస్ టర్బైన్ హీట్ రేట్. ఎలాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెట్ టర్బైన్ హీట్ రేట్ కూడా ఎలా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. వీడియో పాజ్ చేసుకుని ఇది నోట్ చేసుకోనండి. దీనికి నెట్ టర్బైన్ హీట్ రేట్ ఫార్ములా సేమ్ ఫార్ములా, టర్బైన్ ఇన్లెట్ స్టీమ్ ఫ్లో ఇంటూ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఎట్ టర్బైన్ ఇన్లెట్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్ ఎట్ బాయిలర్ ఇన్లెట్ డివైడెడ్ బై పవర్ జనరేషన్ మైనస్ కిలోవాట్ అవర్ కన్జ్యూమ్డ్ బై బాయిలర్ ఫీడ్ పంప్. బాయిలర్ ఫీడ్ పంప్ ఎంత పర్ అవర్కి బాయిలర్ ఫీడ్ వాటర్ పంపు ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనకు తెలియాలండి. మనకు ఆల్రెడీ మనం తీసుకున్నాం 350 కిలోవాట్స్ పర్ అవర్. ఇప్పుడు సేమ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సేమ్ 59 ఇంటూ 1000 ఇంటూ 8, ఇది మనకి తెలిసింది, ఇందాక ఆల్రెడీ కట్టింది. 816.54 మైనస్ 187.69 డివైడెడ్ బై పవర్ జనరేషన్ 15,000. 15 into 1000 15,000 అనుకున్నాం. డివైడెడ్ బై కిలోవాట్ అవర్ కన్జ్యూమ్ ఫీడ్ పంప్ 350. ఈ 15,000 నుంచి 350 మైనస్ చేస్తే 14,650, టోటల్గా 2532.57 కిలో క్యాలరీ బై కేజీ. దిస్ ఈజ్ కాల్డ్ నెట్ టర్బైన్ హీట్ రేట్. ఇందాక గ్రాస్ తెలుసుకున్నాం, ఇప్పుడు నెట్ తెలుసుకున్నాం. ఈ విధంగా మనం గ్రాస్ టర్బైన్ హీట్ రేటు, అదేవిధంగా నెట్ టర్బైన్ హీట్ రేట్ అని గురించి ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తామండి. అలాగే మీ ప్లాంట్లో, మీరు చేసే ప్లాంట్లో కూడా ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది తీసుకొని టర్బైన్ హీట్ రేట్ గ్రాస్ ఎంత వచ్చింది, నెట్ ఎంత వచ్చింది అనేది క్యాల్కులేట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.